రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షత మండలిలో సర్వసభ్య సమావేశం జరపగా ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నరసయ్య ఎస్ఐ డైరెక్టర్ సందుపట్ల హాజరయ్యారు। ఈ సమావేశంలో ఎంపీటీసీలు మండల వివిధ శాఖల అధికారులు మండలంలోని సమస్యలపై సభలో చర్చించుకున్నామన్నారు। బడియేడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు। ముస్తాబాద్ ఎంపీటీసీ శ్రీనివాస్ ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు అరికట్టాలని అన్నారు। అంగన్వాడీ కేంద్రాలు ఒకే చోట 4 అంగన్వాడీలు నడుస్తున్నాయని వేర్వేరుగా అంగన్వాడీలు నిర్వహించాలని సభలో సూపర్వైజర్ తెలిపారు। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, ఎంపీడీఓ, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు। మొత్తం 218 మంది పోస్టులు మన దగ్గర టీచర్ పోస్టులు ఉంటే 39 ఖాళీలు ఉన్నాయి। 179 మంది పనిచేస్తున్నారు సార్। ఆ 39 ఖాళీలు తప్పకుండా ఈ 20 తారీఖు ఒక కుటుంబ మెంబర్లుగా ఉంటేనే ఇది సాధ్యమైంది। కాబట్టి ముందు కూడా అదే పద్ధతిలో ఉండి గ్రామాలను ఎక్కడ ఏం జరుగుతుందనేది కూడా మీరు అధికారుల పరంగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఉంటది। చూసుకొని గ్రామాలలో కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే। చూసుకోవడా చేపించవలసిన అవసరం ఉంది। అదేవిధంగా అధికారులు ఏ డిపార్ట్మెంట్ పరంగా ఏ మీ బాధ్యత ఉంటాయో ఆ బాధ్యతలను మనస్ఫూర్తిగా నెరవేర్స్తే ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు। చీకోడ చింతచెరువు మధ్యలో నీళ్లు పోతే కొడ చెరువు నిండుతుంది। ప్రత్యక్షంగా పరోక్షంగా 30 చెరువులు నింపుకోవచ్చు। ఇలా బాగా చేసుకున్నాం। ప్రభుత్వం ఇచ్చిన అన్ని కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో మనం శ్మశాన వాటికలు కట్టుకున్నాం। ఇలా గౌరవంగా ఉండాలి। ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచన। చనిపోయినాక కొందరికి అత్యంత పేదవారికి ఊర్లే ఒక 10-15 ఒక 20% మందికి భూమి జాగాలు లేదు। వాళ్ళని ఎక్కడెళ్తామో తెలియదు। ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచనతోటి ప్రతి గ్రామంలో చనిపోయినది కూడా వాళ్ళకి గౌరవంగా మనం అంత్యక్రియలు నిర్వహించాలని ఇలా శ్మశాన వాటికలు ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలని మన పీరియడ్ అన్ని ఊళ్ళ పల్లె ప్రగతిలో భాగంగా 20-30 ఏళ్ళ నుంచి ఉన్న పాత బాయిలు కూడుకేస్తున్నాము। శిథిలావస్థలో ఉన్న ఇళ్ల పాములు గీములు వాళ్ళు అట్లాంటి ఇళ్లను సాగు చేసుకుని ఇలా పల్లె ప్రగతిని పెట్టి నిజంగా పల్లె ప్రగతి సాధించాం। అన్ని గ్రామాల్లో అంతకుముందు ఇల్లుండు తీద్దామంటే భయం ఉంది। వాళ్ళు కేసులు గీసి పెడతారు। ముఖ్యమంత్రి గారి పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో భాగంగా ఆ ఇల్లు గిల్లు అన్ని తీసేసే పెట్టుకున్నాం।